చేస్తావా అని అడిగినప్పుడు నేను ఒకటే మాట అన్నా, అమ్మ నేను బయటికి వెళ్ళి ధనం పెట్టుకుని చేసుకునేంత ఓపిక నా దగ్గర లేదు. జ్ఞానం అయితే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కాస్త ఎక్కువగా ఉంది, కానీ ధనం అయితే నా దగ్గర లేదు. రెండవది, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నా తల్లిదండ్రుల వదిలి నేను వెళ్ళలేను. అందుని బట్టి ఏంటంటే అన్నమణి గారు నన్ను ఏమన్నారంటే, పలానా బైబిల్ కాలేజ్ ఉంది, దానికి డైరెక్టర్ గారు షామీల్ గారు, అన్ని విషయాల్లో ఆయనకి సహకరించే నరేష్ గారు అని అతను ఉన్నారు, అతనికి నేను ఫోన్ చేస్తాను, ఎప్పుడు ఫోన్ చేసినా విధేయతతో నాతో మాట్లాడతారని నరేష్ గారితో ఫోన్ కలిపినప్పుడు నరేష్ గారు ఒకటే మాట అన్నారు, అమ్మ ఆయన పరిచర్య చేయాలని ఆసక్తి ఉంటే రేపే తీసుకొచ్చేసి, అర్హతలు లేదా అతని దగ్గర ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ తర్వాత విషయం, ఆయనకి పరిచర్య చేయాలన్న భారం ఉంటే తీసుకురాని అన్నారు. మరి ఆ తల్లి కూడా తనకు ఆధారం ఏమీ లేకపోయినా నాకు దారి చూపించడానికి ఆ తల్లి ఏం చేసిందంటే నన్ను తీసుకొచ్చి ఈ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసింది. అక్కడ నుండి మా ప్రయాణం మొదలైందనమాట. ఇప్పటి వరకు ఎట్లా చెప్పాలంటే మీకు, అప్పటి వరకు నేను సామాన్యంగా బైబిల్ పెట్టుకుని ఇట్లా మాట్లాడుతూ, మీరు నమ్మరు, ఆడపిల్లలు ఇంకా చూడకోకుండా ప్రసంగం చేసే గొప్ప దైవ సేవకుడు నేనే ఒప్పుకుంటున్నా. కానీ ఈనాడు నేను చెప్తున్నా, ఒక 100 మంది ఇక్కడ ఉంటే కన్ను ఆర్పుకోకుండా మీ అందరితో నేను మాట్లాడగలుగుతున్నా అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ బైబిల్ కాలేజీలో నేను ట్రైనింగ్ అవ్వడం వల్ల. ఒకసారి క్లాప్స్ కొడదామా? మా బైబిల్ కాలేజీలో ఏమి నేర్పిస్తారు అని అనడం కంటే ఏమి అనుసరించే విధంగా మాకు చూపిస్తారనేది మేము చెప్తాం. మా సార్ మాకు బోధ చేసేటప్పుడు బట్టి విధానం ఉండదు, ప్రాక్టికల్గా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నువ్వు బోధించి విడిచిపెట్టడం కాదు, దాన్ని నీ జీవితంలో కూడా అనుసరించుకునే విధముగా ఉండాలని, అదేవిధంగా సంఘంలో ఉండాల్సిన కొన్ని లక్షణాలు, బిబ్లికల్గా కొన్ని తెలియని కీ పాయింట్స్. ఇప్పటి వరకు నేను MBA కంప్లీట్ చేశాను, మంచి చదువులు చదివాను, ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ మేనేజర్ కింద చేశాను, నాకు తెలియకోకుండా చాలా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ అంటే చిన్నప్పటి నుండి తెలుసు, కానీ బైబిల్ లోతు మర్మాలు తెలియని నాలాంటి వాడిని ఈ సంవత్సరం రోజులు భరించడమే కాకుండా ఒక 11 సబ్జెక్టులు మాకు నేర్పించారు. ఎంత గ్రేటో తెలుసా? ఇంకో విషయం ఏంటి చెప్పినా మీకు నమ్మరు, కానీ మీరందరూ నేను చెప్తుంటే వింటున్నారా? కానీ మేము అట్లా వినేవాళ్ళం కాదు. ఒక పాయింట్ చెప్తే రెండో పాయింట్కి వెళ్ళక ముందరే క్వశ్చన్లు వేయడంలో మా అంత తిట్ట ఎవ్వరు లేరు. మేమందరం క్వశ్చన్లో తిట్ట అనమాట. అయితే మా క్వశ్చన్లు భరించి, చాలా భారం అయినప్పటికీ భరించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా సహకారంగా ఉంటున్న శాంతి మేడం, నరేష్ సారు ఎంతో అంటే ఓర్పు అనమాట. చిన్న బిడ్డలను పెంచడం సుఖం మా మీద. అంత కొంచెం చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడిగేటోళ్ళం. వీటన్నిటికంటే మమ్మల్ని ప్రేమిస్తూ ఎలా ఉండాలని నేర్పించారు. ప్రతి సబ్జెక్టు గురించి అయితే నేను వివరణ చెప్పలేను, కానీ అన్ని సబ్జెక్టులో ఈనాడు దేవుడు ఒకవేళ రాకడ సమయం 1-2 రోజులు లేట్ అయితే, ఒకవేళ బైబిల్ ఇచ్చుకుని నాన్న పలానా చోట సువార్తకు నువ్వు వెళ్ళానంటే, మాలో ఉన్న ప్రతి ఒక్క యవనురాలు వెళ్ళి సువార్త చేయగల ధైర్యాన్ని మా దైవ సేవకులు మాకు నేర్పించారు. రెండవ పాయింట్, చాలామంది ఇంటికి అలవాటు అయిపోయి ఉంటారు. ఇంటికి అలవాటు అయిపోయిన వాళ్ళు కూడా ఇంటిని వదిలి ఒక దినం కానీ ఒక రోజంతా గడపాలంటే ఏం కావాలి? శారీరకమైన శక్తి కావాలి. ఆ శారీరకమైన శక్తి, ఆత్మీయంగా వీరు శక్తిని ఇస్తున్నారు, కానీ శారీరకంగా చాలామంది భార్యల భోజనానికి బాగా ఎక్కువ అలవాటు అయిపోతారు. నేను మా అమ్మ భోజనానికి ఫ్యాను, ఎవరు పెట్టినా కొంచెం వంకలు పెడతా ఉంటాను. కానీ అమ్మ కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి అన్ని విషయాల్లో మేము ఎన్ని కొనుక్కున్న టయానికి టైం టు టైం భోజనం పెట్టి మమ్మల్ని సహకరించి తల్లిలాగా లాలించిన మా మేడం గారికి మేము ఎంతో రుణస్తులమై ఉన్నాం. మేడం, ఏమన్నా తెలుసో తెలియక ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ తిన్నా మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. రైట్. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దైవ సేవకులకి సొంత కుమారుడు కంటే ఎక్కువగా అన్ని విషయాలు సహకరిస్తూ ఒక ఫ్యామిలీ సహకరిస్తూ ఉండేది అన్న సతీష్ గారు. అన్నను బట్టి నేను చాలా తక్కువ మాట్లాడతాను, కానీ ఎక్కువ వర్క్ చేసేది ఆయనే. మేమందరం హాయిగా కూర్చుని వాక్యాలు వినేసి కడుపు నిండా తినేసి వెళ్ళిపోతున్నాం, కానీ మా కొరకు ప్రయాసపడి తన చేతి పనిని మానేసుకుని తను కట్టుకున్న భార్యను సైతం తీసుకొచ్చి కాలేజీలో ఉంచి సార్కి ఎంతో సహకరిస్తున్నాడు. అన్నను బట్టి మేము ఎంతో రుణస్తులై ఉన్నాం. ఒకవేళ మీరందరూ మేము చెప్పింది ఏదన్నా తేడా అని మీరు అనుకుంటే నేనేమంటాను తెలుసా? ఓపెన్ ఛాలెంజ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు బైబిల్ కాలేజ్ అయితే సార్ జూలై 1st మండే కాలేజీ స్టార్ట్ అయితే మీరు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేయాలనుకుంటే నాతో మీ బిడ్డల్ని బైబిల్ కాలేజీకి పంపించండి. ఒకసారి మీరు కూడా రుచి చూచుదురు, రేపు మీ బిడ్డలు కూడా ఇక్కడ మాతో పాటు నిలబడతారు. హల్లెలూయా. ఈ చిన్న మాట దేవుడు తన మెడికల్లో జ్ఞాపకం. ఓకే, మంచిది. ఈ సమయంలో రాజు గారిని కూడా నేను పిలుస్తున్నాను. రాజు గారు ఏదో ఉద్యోగాల్లో
అలా ఉండేవాడు. కానీ దేవుని పిలుపు వారిని పరిచర్యలో అద్భుతమైన రీతిలో విరామం లేకుండా వాడుకుంటున్న ఆ కృప ఏంటిదండి? ఇందాక మనం దైవజనుల ద్వారా విన్నాము. ఆ కృప చాలా గొప్పది. ఆ కృపను బట్టే సరే రాజుగారు ఏం చెప్తారో చూద్దాం. ప్రభు నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన మీ అందరికీ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటూ మా దీవెన ఇస్తున్నామండి. ఫస్ట్ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు, అమ్మగారు వాళ్ళంతా ఉన్నారు. కానీ సెకండ్ బ్యాచ్లో నేను వచ్చాను. నేను చివరి వచ్చాను. నాకన్నా ముందు ఒక అతను ఉండి సిక్ అయి మానేశాడు. ఆ ప్లేస్లోకి నేను మా దైవ శాఖలకు ఆయన తీసుకొస్తే నేను వచ్చాను. వచ్చిన కాడి నుంచి కూడా అంచెలంచెలుగా ప్రభు నన్ను ఎదిగించారు. నాకు బైబిల్ లేదు అప్పటికి. 2014లో నేను చాలా చిన్నవాడిని. 2014లో బైబిల్ చదవడం మొదలుపెట్టాను. 2014లో నాకు బైబిల్ లేకపోతే మా పాస్టర్ గారే ఒక బైబిల్ ఇచ్చారు. నేను ఇప్పుడు 100 బైబిల్ ఇస్తాను. 100 బైబిళ్ళు నా స్వయంగా నాకు వచ్చిన ధనములోనే ఏదైతే కానుకగా నాకు వస్తుందో ఆ వచ్చిన కానుకలో 100 బైబిల్ ఉచితంగా నేను కొన్ని ఇస్తాం. తర్వాత ఏదైనా ఎవరికైనా సరే ఆ విడోస్ కానీ ఏదైనా సేవా పరిచయం నాకు వచ్చిన దానిలో నేనేమీ భక్షించకుండా సమస్తమును కూడా ప్రజల కొరకు నాకు ఎవరెవరైతే ఏమి చెయ్యాలని ప్రభు నాకు తోస్తే ఆ ప్రకంగా నేను మందిరాలకో లేకపోతే ఇంకోటి ఈ రకంగా నేను ఇచ్చుకుంటూ నన్ను ఇప్పుడు నడిపిస్తున్నాడు దేవుడు. అంటే కవితను కూడా నేను పంపించమ్మా, ఖాళీగా ఉండడం ఎందుకమ్మా, కొన్ని నేర్చుకో విషయాలు అన్నప్పుడు అట్లే భాష గారు ఉంది. నేను ఇప్పుడు మరి 2011 నుంచి 2014 ఏప్రిల్ 19వ తారీఖు నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. కాలేజీకి 2015లో వచ్చాను. అంచెలంచెలుగా ప్రభు నన్ను హెచ్చించి ఏ ఒక్క రోజు కూడా ఇంతవరకు బైబిల్ చదవడం మానలేదండి. ఈవెన్ మా ఫాదర్ చనిపోయిన రోజు కూడా 19 సార్లు చదివాను. రేపటితో అయిపోతుంది, 20 సార్లు పూర్తవుతుంది. 7 సార్లు మామూలుగా చదివాను, 7 సార్లు మోకాళ్ళ దండం మీద చదివాను, 7 సార్లు సాగిలు పడి చదువుదాం అనుకున్నా కానీ ప్రభు నాకు ఎందుకు అవకాశం ఇచ్చలేదు. మోకాళ్ళ నొప్పులు, మొన్న సర్జరీ చేశారు, నిలవలేను, నడవలేను, ప్రయాణం ఆగదు. ప్రతిరోజు సేవ పరిచర్య ఉండకుండా ఉంటుంది నాకు. ప్రతిరోజు కూడా అంచెలంచెలుగా ప్రభు మరి నాకు సొంత సంఘం లేదు, కానీ ప్రభు మాత్రం 2 సంఘాలు మరి ఒకరి ద్వారా ఇప్పించారు. ఆ సంఘాల్లో సేవకుడిగా పనిచేస్తున్నాను. ఆ రీతిగా ప్రభు నన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఎన్నో మహత్కార్యాలు నేను నడవలేకపోయినా నడిపిస్తున్న గొప్ప దేవుడు కనుక అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఇంకా తడవు చేయకుండా గ్రాడ్యుయేషన్ సెరమనీలోకి మనం వెళ్ళిపోదాం. మనం చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చేస్తున్నాం. రైట్, మనకి ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ మాతో కలిసి మీరు సహకరించగలిగితే సాధ్యమైనంత త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి సమయంలో నరేష్ ఒకసారి ఈ ప్లేస్ క్లియర్ చేయండి, ఒక్కసారి వెనక్కి వచ్చేయండి. ప్రార్థనాపూర్వకంగా త్వరగా మీరు రాకపోతే అక్కడే ఉండండి, నేను వీళ్ళని పిలుస్తాను. వచ్చినట్లుగా అటు నుండి లైన్గా నిలబడండి. ఒకసారి లైన్గా నిలబడండి. సతీష్, బాక్స్ పక్కకు పెట్టినాను. Praise the Lord. Hallelujah. Hallelujah.
దగ్గర కాస్త దగ్గరగా ఉండు నువ్వు. మంచిది అనే ఒకసారి చూడు ఒకసారి. డిసైపుల్స్ అంటే ఇదేనేమో అని నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్నాను. బాగుంది, చాలా మంచి మాట. ఇక్కడ కూడా సరి చేసుకోవాలి. మీరు చేయాలంటే వాళ్ళకి దేవుని పరిచర్య చేయాలని, లేదంటే మీరు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మీరు అనేకులకు సువార్తగా చెప్పాలని మీరు ఆశపడిన మీరు ఒక ప్రమాణం దేవుని దగ్గర మీరు ఇప్పుడు చేయబోతున్నారు. ఇట్స్ నాట్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గివింగ్ బిఫోర్ ద మెన్. ఇక్కడున్నటువంటి సమాజానికి మీరు ఏ ప్రమాణం చేయట్లేదు, కానీ బట్ యూ ఆల్ టుగెదర్, మేడం గారు, శాంతి మేడం గారు ఓత్ చెప్తారు. మేడం గారు వెనుక మీరు ఓత్ చెప్పండి, ప్రమాణం. కామెంట్ సతీష్. మీ ఎడం చేతిలో బైబిల్, మీ కుడి చెయ్యి ముందుకు చాపాలి. మీ ఎడమ చేతిలో బైబిల్, మీ కుడి చెయ్యి ముందుకు చాపండి. ఓకే, రైట్. చక్కగా ఎలా చెప్పండి. మీరు ప్రమాణం చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఓకేనా? ఇది నోటితో చెప్పడం కాదు, హృదయంతో, మనస్ఫూర్తిగా, దైవీకంగా. రైట్. అక్క మైక్ చూడండి సార్, మైక్ చూడండి. రైట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా వారు ప్రమాణం చేస్తుండగా, దేవుని దగ్గర వాళ్ళు ప్రమాణం చేస్తుండగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రమాణం చేస్తున్నారు స్థలం ప్రార్థన చేస్తూ ప్రార్థన సపోర్ట్ మనం వారికి ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. స్తోత్రం. ఓకే, డన్. బైబిల్ గ్రంథమందలి గట్టిగా చెప్పండి. దేవుని వాక్యమంతయు సత్యమని, దేవుని స్వరమని నమ్ముచున్నాను. అందు ఒక పొల్లు కూడా మార్చకూడదు. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయంతో క్రీస్తుని ఎరుగని వారికి భూదిగంతముల వరకు దేవుని శాంతి సమాధాన సువార్త ప్రకటించడానికి ప్రభు శిష్యుడిగా, దేవుని రాయబారిగా పిలువబడ్డానని నమ్ముతున్నాను. క్రీస్తు నా కోసం కల్వరి శిలువపై మరణించాడని, మృతుల్లో నుండి తిరిగి లేచాడని, తన ఏకైక రక్తం ద్వారానే, తన కృప ద్వారానే రక్షించబడి పరిశుద్ధపరచబడితినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ సహాయంతో నేను నా కుటుంబ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నేను సాక్షిగా ఉండగలను. రోగుల కొరకు ప్రార్థిస్తూ అణగారిన వారిని బలపరచడానికి దేవుడు నన్ను పంపించాడని నేను గుర్తుంచుకుంటాను. నేను నా సంఘమునకు మరియు మందిర పాస్టర్ గారికి సహాయపడుచు పెద్దలకు సహాయం చేస్తూ పదవి కోసం కాక దేవుని సేవకుడిగా సేవ చేయడానికి పిలువబడ్డానని నమ్ముతున్నాను. యేసు రెండవ రాకడ చాలా దగ్గరగా ఉంది కాబట్టి నశించిపోతున్న వారందరికీ సువార్తను ప్రకటించి ప్రజలను నరకము నుండి బయటకు తీసుకురావడానికి నేను ప్రయాసపడుదునని నేను ప్రమాణం చేయుచున్నాను.
దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను మరియు ఆధ్యాత్మిక బహుమతులను ఆత్మ సంబంధమైన వరములను లైట్ వ్యూవర్స్ మినిస్ట్రీస్ మచిలీపట్నం బైబిల్ కళాశాల ద్వారా పొందిన దేవుని జ్ఞానమును నిరుపయోగం చేయనని దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. అనేకుల రక్షణ కొరకై నా ప్రాణమును సైతం దేవుని కొరకు మాత్రమే త్యాగం చేస్తానని, ఈ లోక సంబంధమైన దేనిని నా స్వప్రయోజనముకై ఆశించక దేవుని పిలుపుకు మాత్రమే లోబడుదునని పరిశుద్ధాత్మ సహాయంతో పైన ప్రమాణం చేసిన ప్రకారం జీవిస్తానని వాగ్దానం చేయుచున్నాను. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం క్యాండిల్ లైట్ సర్వీస్ మనం చేస్తున్నాము. సతీష్ దైవజ చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్ మెసేజ్ విన్నాము అందరూ కూడా. రియల్లీ థ్యాంక్ యూ సార్. సేవలో వెళ్ళబోతున్న వాళ్ళందరికీ కూడా నాకు చిన్న మనవి, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా సేవను ఒక రేంజ్లో చేసి చూపించాలని ఒక ఉత్సాహంతో ఉన్నారు. బట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ కావాలి అంటే నేను ఒక మాట మీకు చెప్తాను. మీరు వెళ్ళేటప్పుడు నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నేనేంటో చేసి చూపించాలి అన్న కాన్సెప్ట్తో మీరు వెళ్ళినప్పుడు వచ్చే సక్సెస్ కన్నా నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది నేను చేయాలనే దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. నేను ఇలా చేయాలి సేవ అన్న దానికన్నా నా ద్వారా దేవుడు ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడో అది నేను చేయాలి అన్న కాన్సెప్ట్ మీద కనుక మీరు గురిపెట్టి వెళ్ళగలిగితే అద్భుతమైన సేవ చేయగలుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన సొంత శక్తితో కనుక చేస్తే అలసిపోయి సొలిసిపోయి ఈ సేవ వద్దని పారిపోతాం. దయచేసి చెప్తున్నాను, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం సేవ చేయగలిగితే బరువంతా ఆయన మోస్తాడు, యుద్ధాలన్నీ ఆయన చేస్తాడు, విజయం పేరు మాత్రం మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఊరకనే నిలబడి చూడండి దేవుని కార్యాలు. అటువంటి సేవ చేయాలని నా హృదయపూర్వకమైన సలహా మీకు చెప్తాను. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు అటువంటి విజయాన్ని చూస్తారు. హల్లెలూయా. అందరూ కూడా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. ఈ బైబిల్ కాలేజ్ ద్వారా కూడా లైట్ వ్యూవర్స్ అంటే నీ వెలుగును ప్రకాశింపచేసేటువంటి వారిగా ప్రభు నీ దాసుల హృదయంలో మరి ఆయన మీ యొక్క మంచి తలాంతును పెట్టి అనేకులను వెలిగించాలి నీ సేవ కొరకని ఇటువంటి భారాన్ని మీరు పెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి కూడా మీరు రుణాన్ని తీర్చిన ఈ చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగు వలె మీరు ఉండాలని, అయ్యా ఆశ్చర్యపరిచే జీవితాన్ని ఈ లోకంలో జీవించాలని నువ్వు ఈ లోకంలో నీకు వెలుగుగా నీవు వచ్చావు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. వెలుగు చీకటిలో ప్రకాశించు ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నదని మీ వాక్యం సెలవిస్తుండగా, ఇదిగో ప్రభా ఇక్కడ ఉన్నటువంటి తరఫీదు పొందిన ప్రతి ఒక్క బిడ్డ అయ్యా ఈ చీకటిలో ప్రకాశించే జ్యోతుల వలె వందురుగాక, ఈ మహిమను ప్రచురించుదురుగాక, విశ్వాస ప్రయాణంలో ప్రభు అద్భుతమైన అచంచలమైన కార్యాలు జరిగించుదురుగాక. మా ముందున్నటువంటి ప్రభు ప్రవక్తలు అందరూ కూడా విశ్వాసము ద్వారా వారి రాజ్యాలు జయించారు నాయన. అటువంటి రీతిలో జయించగలిగినట్లుగా వేరే మనోనేత్రాలు వెలిగింపచేయమని, అయ్యే చీకటిలో వెలుగు వలె మహోన్నత జ్యోతుల వలె ప్రభు వెలగడానికి సహాయం చేయమని, కృప చూపమని ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఈ జ్యోతి వలె మీరు వెలిగించి నీ కొరకు కరిగిపోయే రీతికి వాడుకోమని నా ప్రభు రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో నిండు మనసుతో ప్రార్థించి దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం.
ఇప్పుడు క్యాండిల్ మీరు వెలిగించుకుంటున్నారు. ఈ క్యాండిల్ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవా నా జీవితం ఈ క్యాండిల్ వల్లే నేను కరిగిపోతాను, వెలుగునిస్తూ ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి చీకటంతటిని తొలగిస్తూ నేను ఒక వెలుగుగా నిలబడిపోతాను ప్రభా అంటూ మనం ఈ చిన్న పాట పాడుకుందాం. ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారు మీకు వెలుగునిస్తారు. మీరు కంగారు పడద్దు. లక్ష్మి గారు వెనక్కి తిరగండి. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ హృదయపూర్వకంగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. హృదయపూర్వకంగా పలుమార్లు నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా ఘనపరచ బ్రతుక నిమ్మయ నశించు ఆత్మలను నీ దడి చేర్చ కృప నిమ్మయ. అందరూ కలిసి ఇదిగో ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాలను ప్రభువు తట్టు పెట్టుకుందాం.
దేవునితో మన జీవితాలు పనివేసుకునే సమయం, దేవుడు మహాకృప మన మీద ఉన్నట్లుగా, ఆయన ధన్యత మన మీద ఉన్నట్లుగా, ఆయన ఉచితమైన కృప మనల్ని ఆవరించినట్లుగా మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు సమర్పించుకునే సమయం. అందరము కూడా సమర్పించుకున్న మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయన చూస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, సంరక్షిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. ఆయనకు మన జీవితాన్ని అర్పించే సమయం ఇది. ఆయన మన జీవితాలను ఆయన చేతులు పెడదాం. ఈ మధ్యాహ్న సమయంలో ఆయనకి సమర్పించుకుందాం. మనందరం ఎవరు నిర్లక్ష్యం ఉండొద్దు. ప్రభు యొక్క శక్తిని పొందుకునే సమయం ఇది. ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళే సమయం. ఆయన అనుకుమార్గంలో మనం నడుచుకుందాం, ముందుకు కొనసాగుదాం, భక్తి మార్గంలో ముందుకు వెళదాం. ప్రభువుకి మన హృదయాలను, మన ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుని ముందుకు కొనసాగితే దేవుడు నూతనమైన కార్యములు జరిగించడానికి బలపిస్తాడు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డెడికేషన్ ప్రేయర్, మన మధ్యలో ఉన్నటువంటి మరి స్పెషల్ గెస్ట్గా వచ్చిన దైవజనులు సుధాకర్ అన్న గారు, రెవరెండ్ సుధాకర్ అన్న గారు, వీటిని ప్రభువుకు అప్పగిస్తూ, వీటిని ప్రభు పరిచర్యలో వీటిని నిలబెడుతూ, వారి ఇక మీదట పౌలు చెప్పినట్లుగా వారు కాదు, ఇక జీవించేది క్రీస్తే అన్నట్లుగా వారు పూర్తిగా దేవునికి సమర్పించుకుని వారి జీవితాలు సమర్పణగా ప్రభువుకి అర్పించి అనేక ఆత్మలను వీరు ఒక్కరుగా కనబడరేమో కానీ వీరి ద్వారా అనేక సైన్యము ప్రభు యొద్దకు నడిపించబడినట్లుగా ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న దైవజనులు సుధాకర్ అన్న గారు. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకే వందనాలు వందనాలు. ఓ రబ చందరబ శిఖర మాందరబ శియాల రమాందరు. అందరు కూడా నోరు తెరవండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. ఓ దరబ శిఖర మామ్ర ఖిల రమాంత రబ కౌశీల రమాంది యాతే హుషల మామ్ర ఖిల రమాందిరి బక సీదల రమాన దరబ కోషియా. ఓ రి బాబా బర సీమాంత కేమెలేరే మోకురు మల రమాంత రుబరు బోషియాందే. ఓ థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. ధన్యవాదీషు, ధన్యవాద్ ప్రభు. ఇదిగో నాయన, ఈ బిడ్డలు మీ చేతిలో పెడుతున్నావు నాయన. ఈరోజు నాయన బిడ్డలకు కావాల్సిన తర్ఫీదును మీరు ఇచ్చిన ఆయన. ఇదిగో నీ అయా ఇది యొక్క లోకంలోకి నాయన, నీ యొక్క సాధనాలుగా అయా, నీ యొక్క బిడ్డలుగా నాయన, నీ రాయబారులుగా మీరు పంపించబోతున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎక్కడ వెళుతున్నప్పుడు కూడా బిడ్డలు నాయన నిన్ను చూపించే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. నీ రాజ్యానికి నాయన అనేకులు నడిపించే అయా ఒక దిక్సూచిగా బిడ్డలు మారడానికి కృప దయచేయండి ప్రభువా. ఒక లైట్గా ఉండడానికి కృప దయచేయండి ఆయన. బిడ్డలు వెలిగి అనేకులు వెలిగించడానికి కృప దయచేయండి ప్రభువా. నీ కృపతో నింపుతూ ఉన్నావు. ఒక ప్రత్యేకమైన కృప నాయన, ఒక ప్రత్యేకమైన ఫేవర్ నాయన, ఒక ప్రత్యేకమైన దయ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ బిడ్డలందరి మీదకి వచ్చును గాక. ఓ రబ శబబ రసిక రబద రబ ఓ రిబ ఖరమాంద రబ శబల రమాంద రబ రసియా ఓ రబ గిరిబల రమామ్ర దేక రబద రసియా. అయ్యా, ఒక్కొక్క బిడ్డను ఒక అగ్ని కణంగా మార్చండి నాయన, ఒక అగ్ని జ్వాలగా మార్చండి నాయన. ఆనాడు పెంతుకోస్తు దినాన వారిపై అగ్ని జ్వాలలు ఊయేట్టుగా ఈ యొక్క నాడు మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డను అభిషేకించిన ఆయన. ఈ లోకంలో అనేక గొల్యాతులు జయించే బిడ్డలుగా, నీ కొరకు ఒక యుద్ధ వీరులుగా నాయన, ఒక గిద్యోను లాగా ఆయన, ఒక షటకు మేషుగా అబెద్నెగోలాగా, ఒక దానియేలు లాగా నీ సన్నిధిలో నిలబడి ముందుకు సడా కృప దయచేయండి. యేసు నామమున బిడ్డలు నాయన అయ్యా, నీ ఫేవర్తో నింపుతున్నావు అయ్యా. ఏ విధంగా అయితే నేను దావీదు మీద నాయన సమయంలో ప్రభుత్వం అభిషేకించినప్పుడు ఒక తెలియని శక్తి ఎలా వచ్చిందో అటువంటి శక్తిని పొందుకుని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని బిడ్డలు ముందుకు సాడానికి కృప దయచేయండి. నీ కృపతో ఆవరించబడాలి, నీ కృపను హత్తుకోవడానికి మీరు చెప్పినట్లుగా ఉదయమున నీ కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డల యందు నువ్వు ఆనందిస్తానన్నావు ప్రభువా. ఓ ప్రతిదీ నీ కృప మీదే అయ్యా. నేను జీరో, నా కృప ఎక్కువ అన్నట్టు నిన్ను పట్టుకున్నాయన ముందుకు సాడానికి కృప దయచావు. ప్రతి బిడ్డను కూడా నీ అగ్నితో అభిషేకం, నీ అగ్నితో కాల్చని నాయన, మండుచున్న దీపాలాగా, మండుచున్న కణాల్లాగా ఉండి ఓ వారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అపవాది తంత్రాలను, ఎందుకంటే మేము పోరాడు
నాయన, దురాత్మల సమూహాలతో మేము పోరాడుతున్నాం. కాబట్టి నేను అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు వణికించే నాయన బిడలుగా ఉండడానికి కృప దయచేసి నడిపించున్నాను అయ్యా. ఇది మీ బిడ్డలందరూ మీ చేతులు, ఇది మీ సంకల్పం, మీ చిత్తం. పౌలు చెబుతున్నట్లుగా ఇది దేవుడు అప్పగించిన పరిచర్య, దీంట్లో పరిగెత్తడానికి కృప దయచాడు. ఆ బలం, ఆ శక్తి, ఆ వనరులు యేసునామములో రిలీజ్ చేస్తున్నాడు. ఈ కృపాన్ని కాపులు నడిపించి సహాయించాడు ప్రభు. ఆ మైండ్ నాయన, ఆలోచన విధానాన్ని పెంచండి నాయన అయ్యా. పెద్దగా చూడటానికి కృప దయచాడు. ఆ యొక్క తక్కువ స్థితి, చిన్న స్థితిని తీసివేయండి నాయన. తన దేవుడిగా చేసుకున్న జనులు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు బిడ్డలు చేయడానికి కృప దయచేసి నడిపించు. మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ అచ్చంగా యేసుక్రీస్తు వారికి నామం నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా మళ్ళీ Yeah.
వాస్తవంగా సర్టిఫికేట్ అవార్డు అయిన తర్వాత మేము అభిషేకిస్తాం. కానీ ఎందుకో దేవుని ప్రేరేపణ అయింది ఈరోజు. అయ్యగారు నాకెందుకో ఐఎమ్ నాట్ విల్లింగ్ టు స్టాప్ హియర్. రాజు గారు, ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ లైక్ దిస్. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో ఎన్నుకున్నాడని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో చిన్న చిన్న పల్లెటూరులోకి ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక మంచి సేవకుడిగా పిలువబడడం కాదయ్య గారు. దే ఆర్ మూవింగ్ ద నేషన్స్. వారు ప్రపంచాలను కదిలిస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ నో మ్యాటర్. బట్ ఎందుకో సుధాకరయ్య గారు, రాజయ్య గారు, నాన్నగారు, మీరు ఒక్కసారి ముందుకు రండి. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ కన్ఫర్మ్. దేవుడు మీ ముగ్గురులో నుండి ఏదో ప్రవచనం దేవుడు రప్పించబోతున్నాడు ఇక్కడ ఉన్న వారిని. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ లైక్ దిస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బల దగ్గర కూర్చున్నప్పుడు నన్ను అప్పగింపవాడు మీలోనే ఉన్నాడు అని అంటే నేనా ప్రభువా నేనా అని వాళ్ళు తడబడినట్లుగా ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ హ్యావ్ ఎ ఫీల్ లైక్ దట్. ఈరోజు ఆ ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవాడిని నేనా, భూలోకాన్ని తలక్రిందులు చేసేదాన్ని నేనా ప్రభా. నాకు మాట్లాడటం రాదు, నాకు ప్రజల్లో నిలబడి వారితో కనీసం సరిగా సమాధానం చెప్పడం రాదు కదా ప్రభా. నేనా తడబడండి ఒక్కసారి. ప్రభు నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మాట్లాడటం రాదు, నాకు నడవడం చేత కాదు, నన్ను ఎక్కడికో వెళ్ళడం చేత కాదు, నాకు ప్రయాణం చేయడం చేత కాదు, నాకు అసలు ఫెసిలిటీస్ లేవు, నా దగ్గర డబ్బు లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ నా ప్రభువుకి అవసరం లేదు. He never looks at your abilities. నీ గుణగణాలు, నీ శక్తి, నీ సామర్థ్యం గురించి ప్రభు ఎప్పుడు చూడటం లేదు. బట్ హీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ యువర్ అవైలబిలిటీ. నీ అనుకూలతను ప్రభు చూస్తున్నాడు. నువ్వేం చేస్తావో తెలియదు. నేను ఇక్కడ ఉన్నాను అయ్యా, నేను నీ కొరకు వాడబడాలి ప్రభు. నేను నీ పనిముట్టుగా వాడబడాలి అయ్యా. ప్రభు. ప్రార్థించేద్దాం. నోరు తెరిచి ప్రభు నీతో మాట్లాడాలి. స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక తీర్మానంతో నువ్వు ఇక్కడి నుంచి కదలాలి. తెలవరు దేవుడు ఎలా వాడుకుంటాడో కూడా చెప్పాను నేను మీకు. దేవుడు తన కృపను ఎలా చూపిస్తాడో చెప్పాను. ఏ విధంగా దేవుడు వాడుకోగలడో చెప్పాను. మౌనంగా నోరు తెరిచి డమ్ముల్లాగా మాట్లాడేలాగా అలాగే గుండిపోతారా? నోరు తెరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎనీ వర్డ్స్ అయ్యగారు? స్తోత్రం. రాజు గారు, ఎనీ వర్డ్? హల్లెలూయా. ప్రభా. చిత్ర విచిత్రాల కోసం ప్రభా మేము రాలేదు ప్రభా ఈ లోకానికి. మిగతా వారిలాగా ఏదో మాయ మాటలు నాలుగు చెప్పి మాయ కార్యాలు చేయడానికి మేము రాలేదు ప్రభా. మేము ఇక్కడ ఉండలేదు ప్రభా. న్యాయమైన వాడిగా లోకానికి మేము చాటి చెప్పాలనే కదా ప్రభా నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. న్యాయమైన నిన్ను అన్యాయం చేస్తున్న వారికి బుద్ధి చెప్పడానికి కదా నీవు మమ్మల్ని లేవనెత్తింది. స్తోత్రం. నోరు తెరు. మనం ఇక్కడికి వచ్చింది రాళ్ళులాగా అక్కడ ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉండడానికి కాదు. హల్లెలూయా. దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా, లేదంటే వాక్యం చదివే వరం ఇచ్చాడా, లేదంటే జ్ఞానవాక్యం ఇచ్చాడా, బుద్ధివాక్యం ఇచ్చాడా, భాషలు మాట్లాడే వరం ఇచ్చాడా, ప్రవచనం చెప్పే వరం ఇచ్చాడా?
నీ కొందనాలు. అందరూ కూడా నూరు తెరవండి అన్ని భాషలతో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన వారం. ఓ కరమాందిరమో శిఖరమాందరబాషియా ఓ రిబాల రమా మృదేబెల రమా సఖరమాంద రమకరోషియా ఉరమా సెకెరె మేలె రమేందెరె బెకొరబోషెల రమా ఉరమా లెరె మెందెరె బెకొరబోషందరవ. నోరు తెరవాలి. ఆ హెవెన్లీ లాంగ్వేజ్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను అభిషేకించుతున్నాడు. ఓ ఒక అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. ఓ నువ్వు తాకని వెళ్ళని ప్రదేశాల్లో ప్రభు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. తాకని ప్రదేశాలు, తాకని వాటిని తాకించబోతున్నాడు. చూడని వాటిని దేవుడు నిన్ను చూపించబోతూ ఉన్నాడు. ఓ గొర్రెలు కాచుకునే దావీదే అంతకు ముందు గొర్రెలే, కానీ ఎప్పుడైతే అభిషేకించబడ్డాడు, ఓ సింహాలను, ఎలుకబట్టును, గొలియాతును, ఆ యొక్క తన మామగారి యొక్క సౌలు మహారాజు నుంచి కూడా దేవుడు తప్పించి అటువంటి ప్రొటెక్షన్, అటువంటి కాపుదల, అటువంటి భద్రత. ఓ రబ ఓ శిష్యులు వెళ్ళినప్పుడు అన్నారు, భూమిని తలకిందులు చేయవారు, మీరు ఎక్కడికి వెళితే అక్కడ తలకిందులు చేసేవారుగా. ఓ దరబ శమాందరబాసి ఒక ప్రత్యేక రీతిలో, ఒక ప్రత్యేకమైన కృప, ఒక ప్రత్యేకమైన ఫేవరు ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభు మీకు ఇస్తూ ఉన్నాడు. మీ యొక్క కృప పరిమాణాన్ని దేవుడు పెంచుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ వేరు, ఇక నుంచి నీ సేవలో ఒక నూతనత్వాన్ని చూడబోతున్నావు. వాక్యం ఒక నూతనంగా దేవుడు నీతో మాట్లాడించబోతున్నాడు. గొప్ప మర్మాలతో దేవుడు నిన్ను పలికించబోతున్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరిస్థితులను అనుకూలంగా మార్చబడబోతున్నాడు. ఓ రబ శమ మామ సోకోరోమాందరసియా. హల్లెలూయా. కొంతమందిని స్వస్థపరిచేవారు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కొంతమంది రోగుల మీద చేతులు ఇవ్వగానే స్వస్థతలు కలుగుతాయి. స్వస్థతలు ఉన్నాయి. దురాబా శమాందరాబా సిక్కరాబాందరసి. హల్లెలూయా. నోరు తెరిచి అనివాసమా, నోరు తెరిచి ప్రభువా, ఓ నోరు తెరిచి రిబా కరమామ్రు దిబల రబా సిక్కరామాందరబా హురబల రబదరబా షకరబదరబాసి ఓ రిబా కరమామ్రదెల రబాషియా. ఓ నోరు తెరవాలి. దేవుడు నోరు తెరిస్తా, నోరు నింపుతాడు ఆయన. ఓ కరబాబా రషందరబా సిక్కర ఉరబల రమాందే బెరెబో సెకెరదరబోషియాదే హులరబా కెరెమాందరబాసియా. ప్రభు నీ అగ్నితో తాకండి నాయన, నీ అగ్నితో కాల్చండి నాయన. అగ్ని నాలుకలతో నింపండి. థ్యాంక్ యూ. భూలోకాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఆ భూలోకాన్ని తలక్రిందులు చేసే బాధ్యతని చేర్పించున్నాడు. అందరిలాగా కాదు, షుడ్ బి సంథింగ్ స్పెషల్. ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకాన్ని దేవుడు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇస్ అన్నిటికన్నా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ రోజున ఈ గ్రాడ్యుయేషన్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ప్రత్యేకమైనటువంటి గ్రాడ్యుయేషన్గా ఒక నూతనమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి అభిషేకం ఆత్మ వాడుచున్నదే. లార్డ్ ఈ అగ్ని అభిషేకం చేత నీ బిడ్డలు మండించబడుదురుగాక. దయ్యములు పారిపోవులుగాక. ఈ స్వస్థతలు నీ బిడ్డలు చూచుదురుగాక. గొప్ప ఉన్నతమైన పరిచర్య ఈ చివరి దినాలు స్టెఫను లాంటి పరిచర్య రోషం కలిగిన నీ ఆత్మ నీ బిడ్డలనైనా కుమ్మరించబడునుగాక. ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య బిడ్డల ద్వారా జరుగునుగాక. నిశ్చయంగా హృదయపూర్వకంగా దాసుల పక్షాన విశ్వాసంతోనైనా ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాం. బహుశా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి 14 మందిలో దేవుని వెలుగును చూసిన వారు ఉన్నారని నాకు అనిపిస్తుంది. బట్ విల్ సీ హౌ గాడ్ స్పీక్స్ టు us and how God leads us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం. మంచిది. ఒకసారి లేచి నిలబడండి. మీ ప్లేస్లో మీరు లేచి ఇక్కడికి రండి. అటు నుంచి రండి. అర్థమవుతుందని చెప్పేది.
సరే ఒకసారి వినండి. ఇటు నుంచి మీరు వెళ్ళి అటు నుంచి దిగేసి ఉంటారు. ఓకేనా? పి కవిత. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. జాషువా. సిహెచ్ ఎలీషా. సార్ ఫోటోగా అయ్యో దగ్గరండి మా ఆగండి సార్ ప్లీజ్. హలో ప్రవీణ ఓకే థ్యాంక్ యూ. సిహెచ్ ఎలీషా. ప్లీజ్. బి శాంతి. బి ఎజ్రా గారు. ఇటు ఫోటో. సార్ ప్లీజ్. మా ప్రవీణ థ్యాంక్ యూ. పి రమేష్. సార్ ప్లీజ్. సార్ చూడండి. ఓకే. పి రమేష్. ఇప్పుడు మొదటి సంవత్సరం వాళ్ళు. జి జాన్ పాల్ గారు. బి రాజమోహన్ గారు. ఎస్ యోసేపు. సార్ ప్లీజ్. సిహెచ్ ఎలీషా. సార్ ఎస్ జ్యోతి. సార్ ఏ కుటుంబరావు. సార్ హలో.
కే జగదీష్. కే జగదీష్. ఎస్ రాజేష్. जी ग्लोरी पॉल. వి రంగారావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. జాషువా రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దైవజనులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. కెన్ యూ ప్లీజ్ ఓకే ప్లీజ్ మీరు కూడా కూర్చున్నారా? ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి మా స్పెషల్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఏంటంటే మేడం గారి స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. మన తరపు నుండి మనం ఏదైనా చేద్దామని చెప్పి మేడం గారు ఆసక్తి చూపించారు. రాత్రి ఆవిడే బయటికి వెళ్ళారు, అన్నీ ఆవిడే తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే బైబిల్ కాలేజ్ ప్రారంభించిన నాటి నుండి తను ఒక స్టూడెంట్గా వచ్చి ఇదే బైబిల్ కాలేజ్లో పాత నిబంధన క్రొత్త నిబంధన అవలోకన చెప్పుకుంటూ ఒక్క రోజు కూడా ఈ 7 సంవత్సరాల్లో మానకుండా వచ్చినటువంటి ద బెస్ట్ టీచర్ నరేష్. నా హృదయపూర్వకంగా నేను నరేష్ని అభినందించాలనుకుంటున్నాను. నరేష్ అక్కడ మీరు ఉన్నారు ఎక్కడన్నా విసురుగా ఎక్కడ దొరుకుతారు రా. ఓకే, నరేష్తో పాటు తన ప్రియమైన నరేష్ యొక్క ప్రేయసి, నరేష్ యొక్క హార్ట్ బీట్ రత్న కూడా రావాలి. రత్న త్వరగా రమ్మా. రా నాన్న, వచ్చా త్వరగా వచ్చా. నా వచ్చి రా, చేయబట్టు తీసుకురావయ్యా. పరేష్ పట్టుకో, అట్లా కాదు, ఆ చేయి పట్టుకో, ఆ చేయి పట్టుకుని రండి. ఓకే రైట్. ఒక చిన్న బహుమానం ఇవ్వాలని చిన్న ఆశపడ్డాము. సో ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే అన్న, రైట్. ఒకసారి ఇంకోసారి చప్పట్లు కొట్టండి. ఓకే, బాగా ఫాలో అవుతున్నాడు. మీకు 2 అమ్మాయిలు, ఆయనకి 2 అమ్మాయిలు. అరే
ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఓకే, అంతేకాదు అటెండెన్స్ ప్రైజ్ కూడా ఇవ్వాలనుకున్నాము. ఈ సమయంలో మరి అటెండెన్స్లో ఫస్ట్ ఇయర్ నుండి జాన్ పాల్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మా సంఘ బిడ్డ వాక్యం నేర్చుకోవాలని వచ్చాడు. మొత్తానికి దేవుడు అలా ఆయన నిలబెట్టేశాడు. కానీ పని మానేసి, ఎంత పనున్నా సరే పని మానేసి, ఎవరు పిలిచినా నాకు ఇవాళ కుదరదో, ఎన్ని ప్రోగ్రామ్స్ మానేశాడు. అట్లా క్లాస్ కోసం దేవుని కొరకు వచ్చేసినటువంటి మా జాన్ పాల్ గారిని నేను అభినందిస్తున్నాను. ఓకే, సుధాకరమయ్య మా చర్చ్ మెంబర్, మంచి యవనస్తుడు. మీరు వచ్చి మా ప్రేమపూర్వక గిఫ్ట్ మేము తనకి ఇవ్వాలనుకుంటున్నాం. ప్లీజ్ కమ్ ఓవర్. జాన్ పాల్ గారు రండి రండి అన్నయ్య, ఏం కాదు. జాన్ పాల్ గారు రండి, మేము కూడా ఇక్కడే ఉంటాం. జాన్ పాల్ గారు అమ్మదా రైనా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, చాలా సంతోషం జాన్ పాల్ గారు, చాలా వందనాలు. దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానం. రైట్ సరే, అంతేకాదు పాటలు పాడమంటే 1-2 పాటలు బాగా కంఠస్థం చేసి బాగా పాడేసి మరి తన గురువు గారిని బాగా ఇమిటేట్ కాదు, ఆయనకి అలా వచ్చేసింది. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడేమో. ఆ క్లాస్ మానకుండా మీరు మాట్లాడమంటే ఆయనతో ఇప్పుడు నేను నోరు తెరిపిస్తే మీకు వాళ్ళ పాస్టర్ గారు గుర్తొచ్చేస్తాడు. ఓకే, కానీ కష్టపడతాడు. మా మధ్యలో ఉన్నటువంటి ఎజ్రా క్లాసులు మానలా. నేను హోంవర్క్ ఇచ్చిన రోజున అయ్యగారు నేను ఇవాళ రావట్లేదు అంటాడు. నేను వెంటనే నరేష్తో ఫోన్ చేసి హోంవర్క్ రాయిపోతే రాయిపోయిలే, ముందు ఆయన రమ్మను అంటాను. ఆయన వచ్చిన తర్వాత క్లాస్ పీకుతాను, ప్రేమగా పిలిచి క్లాస్ పీకుతాను. ఎవరితోనూ మాట్లాడు, కానీ చిలిపి చేష్టలు బాగా చేస్తాడు. ఆ పక్కన వాళ్ళ గిలుతాడు, ఈ పక్కన వాళ్ళ గిలుతూ ఉంటాడు. నాకు సీపచ్చే అంటాడు. అదేనంటే ఆయన రాసుకోలేడు. మళ్ళీ అదేనంటే అదేదో మిమిక్రీ ఏదో క్యాసెట్ ఉంటుంది కదండి. సరే, గొలియాతుని చంపింది. ఎలాగైతేనేమి ఒక అసిస్టెంట్ పాస్టర్గా మా కొరకు చాలా శ్రమ పడుతూ మనసులో ఎన్ని తిట్టుకున్నా, ఆల్ ఇన్ వన్ మనసులో ఎన్ని తిట్టుకున్నా, మేము ఎప్పుడు పిలిచినా ఎక్కడున్నావు సతీష్ అంటే హర్ష కాలేజ్ దగ్గర ఉన్నాను సార్ అంటే. అసలు బ్రాండెడ్ అనమాట. ఎప్పుడు చెప్పినా ఆయన సమాధానం హర్ష కాలేజ్ దగ్గర నుంచి తను మా ఇంటికి రావడానికి కరెక్ట్గా 2.4 కిలోమీటర్స్ హర్ష కాలేజ్ నుండి. అయితే తన బండి మీద రావటానికి సుమారుగా 58 నిమిషాలు పడుతుంది. అంత స్పీడ్గా వస్తాడు హర్ష కాలేజ్ నుండి మా ఇంటి దగ్గరకు అనమాట. అయితే ఏ పనైనా ముందు విసుక్కోకుండా చేస్తాడు. మా ఇంట్లో మనిషి. సరే, ఇంట్లో 4 సంవత్సరాలు ఇంకా మా కుటుంబంలో ఏదో ఉన్నాడు, పెళ్లి చేసి పంపించామంటే బిడ్డను కానీ తీసుకొచ్చి ఆయనేమో చక్కగా ఇంకో బిడ్డను కానీ ఆయన ముగ్గురు చక్కగా సంతోషంగా ఉంటున్నారు. బిడ్డను కానీ అదిగో మాకు అప్పచెప్పాడు. వీడు నెంబర్ 1 యాక్టర్ అనమాట. వీడు నన్ను ఇట్రమ్మా, సూపర్ యాక్టర్ మావాడు. కొంచెం సిగ్గు ఎక్కువ, మీరేమనుకోబాకండి. మీరందరూ ఈ ప్లేస్ విడిచిపెట్టేసిన తర్వాత స్టేజ్ ఎక్కుతాడు. ప్రస్తుతానికి వీడిని చూసి అందరూ అనుకుంటున్నారు ఈ పిల్లోడు ఎవరో అని అంటున్నారు. ఎవరో కాదు, మా సతీష్ కొడుకే. ఆయనేమో ఏమండి నాకు ఒక తాడు బొంగరాన్ని ఇచ్చారు కదా, సరే వీడిని మీ దగ్గర పెట్టుకుని నేను లేని లోటు వాడు తీరుస్తాడని చెప్పేసి వీడిని అప్పచెప్పేశాడు. 3 సంవత్సరాలు 4 నెలలు అయింది వీడు మా దగ్గరికి వచ్చేసి. వాళ్ళ నాన్నని అడగడం, వాడు వెళ్ళడం. అక్కడికి వెళ్తావరా అని అంటే నేను రాను, మీరు వెళ్తే ఊరికే కాసేపు నేను కూడా మీతో పాటు వస్తాను అంటాడు. అలాంటిది. ఓకే సతీష్ రండమ్మా. తన భార్య కూడా బైబిల్ కాలేజ్లో, మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ టైంకి రావడానికి ఇష్టపడతారు, కానీ ఒక 5 నిమిషాలు ముందు రావడానికి ఇష్టపడరు. పాస్టర్ గారు ఒక్కతే వంట చేస్తూ ఉంటుంది, కానీ రాణి మాత్రం ముందు వచ్చి డాడీ రండి డాడీ, తర్వాత ఫోన్లో మాట్లాడుతారు, తర్వాత మీరు కాల్ చేసి మాట్లాడతారు. కానీ మరి వారిని కూడా మేము ప్రేమించి ఒక చిన్న బహుమానాన్ని మేము వారికి
ఓకే, అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. రైట్, మంచిది, చాలా సంతోషం. ఓకే రైట్, చాలా సంతోషం. ఇప్పటికీ ప్రోగ్రామ్ చాలా డ్రాగన్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, 2 అయిపోయింది టైము. ఇక మీదట నేను ఆలస్యం అయితే నేను చేయట్లేదు. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. రైట్, ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంచెం గట్టిగా హుషారుగా. మీకు ఆకలేస్తుందన్న విషయం నాకు తెలుసు, నీరసం వచ్చిందన్న విషయం కూడా నాకు తెలుసు, షుగర్ లెవెల్స్ కూడా మీకు డౌన్ అయిపోతున్నాయి. ఓకే, ఏది ఏమైనా సరే ఒక్కసారి మరొకసారి సంతోషంగా గట్టిగా స్తోత్రాలు చెప్దాం, గట్టిగా సంతోషంగా చెప్దాం. సుధాకర్ అన్న ప్రార్థన చేస్తారు, నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. కమాన్, ఇది ప్రోగ్రామ్ అందే, ఇంకా ఎవరది కదా మనమే. సరే, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు. అద్భుతంగా నాయన ఈ గ్రాడ్యుయేషన్ ఆయన మీరుండి జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయన దైవ శాఖలు నాయన మరి మీరు నిలబెట్టుకున్న ఆయన అద్భుతంగా ఆ భారం హృదయంలో ఇచ్చిన ఆయన అందరూ తర్ఫీదు చేసిన ఆయన అయ్యా బిడ్డలు మీరు నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, బిడ్డ ఏ ప్రాంతంలోకి వెళ్ళిన అద్భుత కార్యాలు మీరు జరిగించండి. అయ్యా, ఇదిగో అనేక ప్రాంతాల్లో నాయన సంఘాలు కడుతూ ఉండగా నాయన అనేకుల్ని తర్ఫీదిస్తూ అయ్యా నీ రాజ్యాన్ని పరలోకాన్ని ఖాళీ చేసి అయ్యా నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపాలని ఇష్టపడుతూ ఉండగా నీ కృప నీ కాపులు నడిపించండి, బలపరచండి, స్థిరపరిచి సహాయం చేయండి నాయన. అయ్యా, ఇదిగో నాయన నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ 10th గ్రాడ్యుయేషన్ కూడా జయకరంగా జరగాలి, అనేకులు రావాలి నాయన, చేరికని అందులో సాడా కృప దయచండి. ఈ రోజు సర్టిఫికేట్ తీసుకున్న బిడ్డలు నాయన అదేదో ఊరికి తీసి పడేయడం కాదు నాయన, మీ చేతుల్లోంచి అయ్యా వచ్చిందన్న విషయాన్ని గుర్తించి నాయన నీ కొరకు నమ్మకమైన పాత్రలుగా వాడబడ్డ కృప దయచేయండి ఆయన. ఈ బైబిల్ కాలేజీని యేసునామములో దీవిస్తున్నాం. ఇది అంచెలంచెలు దీనికి ఒక సపరేట్ నాయన ఒక నాయన మరి బిల్డింగ్స్ వచ్చును గాక, స్థలం వచ్చును గాక నాయన, యేసునామములో రిలీజ్ చేస్తున్నాం ప్రభువా. ఒక అకామిడేషన్ అయ్యా ఇక్కడే కాదు నాయన, నార్త్ ఇండియా నుంచి కూడా బిడ్డలు ఇక్కడికి వచ్చును గాక నాన్ని. అయ్యా మాకైతే నేను అడుగుతున్న ఇతర దేశాలు కూడా వచ్చి తరబీదు పొందే కృప మీరు దయచేయండి. అటువంటి బైబిల్ స్కూల్ గా మీరు తయారు చేయండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోమని, బలపరిచి స్థిరపరచుమని, వచ్చి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా మీ బిడ్డలు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే వాళ్ళు జాయిన్ అవడానికి కృప దయచేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మనకు భూలోకములో ఆయనని స్తుతిస్తున్న పరిశుద్ధునికి, దైవజనుడి కుటుంబానికి, తర్బితైన బిడ్డలకి ఒక నూతన శక్తితోనూ, నూతన అభిషేకంతోనూ, నూతన పవర్తోనూ ప్రతి వారిని అగ్నితో నింపి 100,000 మందిని వైపు మళ్ళించే పవర్తో నింపి ప్రతి వ్యక్తిని నీ సన్నిధిలో దేవుడే వర్ధిల్లా చేయునుగాక. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, యేసు నామమునకు సంపూర్ణ విజయం, సైతాను సర్వనాశనం, శ్రీ యేసు రక్తమునకే జయ. హల్లెలూయా. ప్రభు మీ అందరిని దీవించునుగాక. అసలు విషయం ఇందాక సుధాకర్ అన్నయ్య చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పారు. ఓకే, దాన్ని ఆఖరిలో పెట్టాం. అమ్మా, అరే తల్లి వచ్చేసాయి అమ్మా, ఇటు నుండి మొదలు పెట్టేసాయి. ఓకే, కానుకలు స్వీకరించబడును. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సహవాసంలో ఈ మినిస్ట్రీ కొరకు మీరెవరైనా విత్తాన్ని విత్తాలి అని అనుకుంటే మీ విత్తనాలు విత్తండి. ఇంకో విషయం ఏంటంటే, సుధాకర్ అన్న బాంబే నుండి కాల్స్ వస్తున్నాయి. బాంబేలో మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు మీడియం పెట్టమని బైబిల్ కాలేజీ ఇక్కడ జరుగుతున్నట్లుగా అక్కడ జరిగించాలని కోరుతా ఉన్నారు. బట్ వీఆర్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ యూ. రాజుగారు నర్సారావుపేట నుండి కూడా అక్కడ సెంటర్ స్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అట్లా ఇంకా 2 ప్లేస్లు అది కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఈ 2 అయితే వాళ్ళు రెడీ అయిపోయారు, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సో చాలా వరకు ఈ యొక్క బైబిల్ కాలేజ్ ఇలాగే విస్తరిస్తూ అనేక మందిని దేవుడు లేవనెత్తినట్లుగా అందరూ ప్రార్థన చేయండి. ఈ బైబిల్ కాలేజ్కి ఏ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఈ బైబిల్ కాలేజ్ని ఎవరు కూడా మీకు తెలిసిన వాళ్ళని తీసుకురండి, పంపించండి అని మేమైతే ఎవరికి చెప్పం. ఎవరిని దేవుడు ప్రేరేపించి తీసుకొస్తాడో వారు మాత్రమే ఇక్కడికి వచ్చి వారు చక్కగా తర్ఫీదు పొంది
దేవుని కొరకు బలమైన సాధనాలుగా భూలోకాన్ని తల్ల క్రిందులు చేయువారిగా దేవుడు తయారు చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక విషయం ఏంటంటే, దయచేసి కూర్చోండి, దయచేసి ఎవరు లేవద్దు, దయచేసి కూర్చోండి. వినండి, స్టూడెంట్స్కి ఇక్కడ ఒక చిన్న ఒక కండిషన్ ఉంది. ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి మీరు తీసుకొచ్చిన వారికి ఆల్రెడీ మీకు టోకెన్స్ ఇవ్వబడ్డాయి. ఆ టోకెన్స్ తీసుకెళ్ళి వెళితేనే వెనక వాళ్ళు భోజనం పెడతారు. టోకెన్ లేక పన్నీళ్ళు చేసుకుంటారు. మరి టోకెన్ తీసుకున్న వాళ్ళు చక్కగా వెనక్కి వెళ్ళి ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే, నా మనసునా నీవే. ఎంతగానో వేచి ఉంటిని, ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే, నా మనసునా నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా,
చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. తురురురు తురురురు తరారిరా తురురురు నిన్ను చూడ తురురురు తరారిరా యేసయ్యా నీ కొరకు వేచి ఉన్నానయ్యా. తరారిరా నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇది ఒక రాజు పలికిన మాట. అతనికున్న పరిస్థితులను బట్టి ఈ మాట పలకటం ఎంత కష్టమో ఆలోచించాలి. ఒక రాజే ఇలాగూ ఆరాధన చేస్తే మనమెలా స్తుతించాలి? దినమంతయు ఆయన కౌగిలిలో కాచి కాపాడుచున్న దేవుడు